మేడం మేము సంగారెడ్డి సైడ్ జహీరాబాద్ ఉంటుండే కదా మేడం, అక్కడ ఉంటుండే మేము ఫస్ట్. అక్కడ ఉంటున్నప్పుడు ఒక అబ్బాయి నాకు పరిచయం. ఏంటంటే మేడం మమ్మీ లేదు, డాడీ నేనే ఉంటాం చిన్నప్పటి నుంచి. 2012లో మీ వయసు ఎంత? 30లో ఉండొచ్చు మేడం. ఓర్ని అంత చిన్న వయసులోనా? ఆ అబ్బాయి వాళ్ళ డాడీకి చేసి, అంకుల్ నా పేరు ఆదిలక్ష్మి, నాకు ఈయన లేకపోతే నేను ఉండలేను అంకుల్ అని చెప్పిన మేడం. అబ్బాయి వాళ్ళ నాన్నకి. వాడే నా మీద ఆధారపడి బతుకుతున్నాడు, ఈ లైఫ్ ను చూసుకో, మా జీవితం వాడు. అంటే మా వాళ్ళు తిట్టేది కదా మేడం, ఇట్లాంటి నువ్వు ఎట్లా నమ్మినో, రేపు పొద్దునేమన్నా అయితే ఓర్ని అప్పటికి నీది 5 ఏళ్ల లవ్, వాళ్ళు తిట్టగానే డిలీట్ చేసావా బ్రెయిన్ లోంచి అతని గురించి? అదేవో గోళీలు అంట మేడం, వేసేసుకున్నాడు. నువ్వు ఒప్పుకోవట్లేదా నా పెళ్లికి? పెళ్లి చేసుకున్నాం అనట్లేదు, టైం ఇవ్వు, అప్పటి వరకు నాతో మాట్లాడు, నేను మాట్లాడతా. కాదమ్మా, అన్ని సార్లు అతను టైం అడుగుతూ ఉంటే నువ్వెందుకు ఇస్తున్నావు ప్రతిసారి? ఇప్పుడు మా మేనమామ అనేట ఆయన కూడా డ్రింకర్ మేడం, ఆల్రెడీ మా డాడీతో అదే బాధపడుతున్నా, మళ్ళీ ఆయన డ్రింకర్, ఆయన అన్న డేట్ లోనే ఇంకొక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. వారిని నీతో అన్ని కంప్లీట్ చేసేయడం కోసం 12 ఏళ్ళు వెయిట్ చేశాడా? నాకు అక్టోబర్ నా బర్త్డే వరకు మేడం అమ్మాయి వేరే అమ్మాయితో రూమ్ తీసుకొని ఉంటున్నాడు అంట. అసలు ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఏం చేసిందంటే ఆయనది నా లైఫ్ నాది అన్నట్టు చేసేసి మేడం మొత్తానికి. నా పేరు కౌసల్య. హిట్ టీవీ చేస్తున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఒకటి. కష్టం వచ్చిందన్న మాట వింటే చాలు, ఆ కష్టం తన కష్టంలా భావించి నేను నన్ను ముందుకొస్తారు. అలాంటి మనస్తత్వం ఆవిడది. ఆవిడ మరెవరో కాదు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్ ని ప్రారంభించేద్దాం. నమస్తే మేడం. నమస్తే కౌశల్య, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఈ రోజు ఈ కార్యక్రమంలో వాళ్ళ సమస్యని మీతో పంచుకోవడానికి, పరిష్కారం తెలుసుకోవడానికి కాలర్ రెడీగా ఉన్నారు. షూర్ అండి, స్టార్ట్ చేద్దాం. హలో. హలో మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి మేడం, ఇక్కడ హైదరాబాద్ లో గండి మెహమ్మలో ఉంటాం మేడం. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? రమ్య గారు రెడీగా ఉన్నారు ఇక్కడ మీ సమస్యను వినడానికి. అసలు మీ సమస్య ఏంటి, మీకు ఎలాంటి పరిష్కారం కావాలి? మేడం మేము 2012 నుంచి మేము ఫస్ట్ జహీరాబాద్ లో ఉంటుండే మేడం, వేరే కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారా? మేడం మేము సంగారెడ్డి సైడ్ జహీరాబాద్ ఉంటుండే కదా మేడం, అక్కడ ఉంటుండే మేము ఫస్ట్. అక్కడ ఉంటున్నప్పుడు ఒక అబ్బాయి నాకు పరిచయం. ఎప్పుడమ్మా, ఎంతకాలం క్రితం? 2012లో మేడం. నాకేంటంటే మేడం మమ్మీ లేదు, డాడీ నేనే ఉంటాం చిన్నప్పటి నుంచి. అప్పుడు మీ వయసు ఎంత? 2012లో మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు ఏజ్ 25 మేడం, అప్పుడు 30లో ఉండొచ్చు మేడం. ఓర్ని అంత చిన్న వయసులోనా? ఓకే, చెప్పమ్మా. నాకు అప్పుడు తెలియదు మేడం, ఎవరు పట్టించుకోకపోతుంది. అబ్బాయి మాట్లాడడం వల్ల ఎవరు పట్టించుకోరు కదా, ఈయన చేసుకుంటారు. అప్పటికి నాకు అంత తెలియదు మేడం. అయితే అబ్బాయి పరిచయం 2012లో. తర్వాత మేము హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం, ఇక్కడ పెద్దాడి వాళ్ళు ఉంటారని ఇక్కడ సైడ్ వచ్చేసినాం. అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా? నేను మా డాడీ మేడం, మా పెద్దాడి వాళ్ళతో ఉండే అక్కడ పని చేస్తున్నాను. అంటే నువ్వు ఒక్కదానివే కూతురువా? నేను ఒక్కదాన్నే మేడం. మీ అమ్మగారు? మమ్మీ లేదు మేడం, చనిపోయింది. నేను పుట్టిన తర్వాత బాలింట జబ్బు వచ్చి చనిపోయింది మేడం. నేను డాడీ 12 ఏళ్ళు 13 ఏళ్ళు మీరు తల్లి లేకుండా, పుట్టినప్పటి నుంచి తల్లి లేకుండా బతికారు. మరి మిమ్మల్ని ఎవరు చూసారమ్మా? మీ బాగోగులు మీకు? మేడం మా డాడీ వాళ్ళకి 5 మెంబర్స్ అన్నదమ్ములు కానీ ఎవరు పట్టించుకోరు మేడం. మరి మీ నాన్న వేరే పెళ్లి ఏం చేసుకోలేదా? లేదు మేడం, చేసుకోలేదు. నీ కోసం అలాగే ఉన్నాడా? అలానే ఉన్నాడు మేడం. అయితే పరిచయం మేము ఇక్కడికి వచ్చేసినాం. అప్పుడు నార్మల్ ఫ్రెండ్ లా మాట్లాడుతుండే. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను 10th చదువుతున్నా మేడం. ఓకే, 10th కు ముందే అంటే నువ్వు 6th 7th చదువుతున్న టైంలోనే ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. అంటే నేను అప్పుడు కొన్ని రోజులు మేము హైదరాబాద్ ఉన్నప్పుడు చదవలేదు మేడం. 6th వరకు ఆపేసి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యా స్కూల్లో 2013లో. అయితే అలా పరిచయం అయింది. కొన్ని డేస్ కి అది లవ్ ప్రపోజ్ చేసిండు. నేను మంచిగా చూసుకుంటాను, నన్ను మంచిగా అర్థం చేసుకుంటాను, నీకు ఎవ్వరు లేరు కదా, మీ డాడీని కూడా మనమే చూసుకుందాం అది అని చెప్పిండు. చెప్పిన తర్వాత
2019 లో ఏమో మా ఇంట్లో అప్పటికే నేను మెచ్యూర్ అయిపోయాను, నాకు ఎవ్వరు లేరు కదా అని మా మేనమామకి ఇచ్చి పెళ్లి చేయడానికి మా వాళ్ళు మాట్లాడారు మేడం. మాట్లాడితే నేను ఈ అబ్బాయికి చెప్పిన, ఇట్లా మా మేనమామకి ఇది అనుకుంటున్నారు అని చెప్తే, మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను అన్నాడు మేడం. ఆ అబ్బాయి ఏం చేసేవాడు అంత చిన్న వయసులో? డ్రైవింగ్ మేడం, కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అప్పటికి నీ వయసు 13 ఏళ్ళు, అతని వయసు ఎంత ఉంటుంది కార్ డ్రైవింగ్ అంటే? మేడం ఆయనకి 27 అనుకుంటా మేడం. నీకు 13 ఉన్నప్పుడు అతనికి 27ఆ? లేదు మేడం, అప్పుడంటే ఆయన 10th అయిపోయింది, ఇంటర్ ఫెయిల్ అయ్యిండు, అయిపోయిన తర్వాత తను ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్ లో వెళ్ళిపోయింది మేడం. ఓకే, నీకు అతనికి ఒక 4-5 సంవత్సరాలు తేడా అంతే. ఇప్పుడు ఆయనకి 27, నీకు 28-27 అంటే నాకు 25 మేడం. ఓకే అమ్మా, 2 years డిఫరెన్స్ మీ ఇద్దరికి. బానే ఉంది. అంటే నువ్వు 13 ఏళ్ళు అంటే ఆ పిల్లోడికి 15 ఏళ్ళు 16 ఏళ్లే కదమ్మా ఉండేది. అదే మేడం, ఇంటర్ ఫెయిల్ అయిపోయిండు, అయిపోయిన తర్వాత తను ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్ లో వెళ్ళిపోయిండు. ఓకే, అయితే మా ఇంట్లో చెప్పాను మేడం, నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, అబ్బాయి కూడా చేసుకుంటాను.